శంకరాచార్యులు వారు మనకి మర్కట కిశోర న్యాయమా మార్జాల కిశోర న్యాయమా అంటే రెండూను మీరు పట్టుకోవాలి, ఆయన పట్టుకుంటారు. ఎందుకనంటే అలా నేను ఎందుకన్నానో మీరు పట్టుకున్నారో లేదో, మర్కట కిశోర న్యాయానికి మార్జాల కిశోర న్యాయానికి ఓ పరిమితి ఉంది. పిల్ల పెద్దదైపోయి పిల్లి అయిపోయినా, కోతి పిల్ల పెద్దదైపోయి కోతి అయిపోయినా, కోతి పిల్ల కోతినట్టుకోక్కర్లేదు, పిల్లని పిల్లట్టుకోక్కర్లేదు. మనం ఎంత పెద్దవాళ్ళం అయిపోయామనుకున్నా గురువుగారిని వదిలిపెట్టుకోవడానికి వీల్లేదు. ఈ లోకంలో వదిలిపెట్టకూడనిది ఏదైనా ఉంటే గురుపాదములు ఒకటే. మీరు ఏమైనా అయిపోండి, ఎంత గొప్పవారైనా అయిపోండి, ఎంత అధికారైనా అయిపోండి, ఎంత ధనవంతులైనా అయిపోండి, శంకరాచార్యుల వారి పాదాలు వదిలేస్తారా? పిల్లి వదిలేస్తుంది పెద్దదైపోతే, కోతి పిల్ల వదిలేస్తుంది పెద్దదైపోతే. మొదట పట్టుకోవడానికి న్యాయమేమో, పెద్దవాళ్ళు అయిన తర్వాత అవి వదిలేస్తాయేమో, మనం వదిలేస్తామా? వదలం. నిజానికి ఈ జన్మలో కాదు, గురువు గారి దగ్గర పొందిన అనుగ్రహం జన్మాంతరములకు వెనకాతలు వచ్చి కాపాడుతూ ఉంటుంది. 2, పిల్లి వెళ్ళిపోయింది అనుకోండి, పిల్లి శరీరం వదిలేసింది, ఇంకా పిల్లకి రక్షణ అన్న మాట అన్వయం లేదు. తండ్రి గారు చనిపోయారు, ఇంకా తండ్రి గారి రక్షణ అన్నమాట అన్వయం లేదు. గురువుగారి శరీరం వదిలేశారు, కానీ గురువుగారి రక్షణ లేకపోవడం అన్నమాట లేదు. గురు తేజస్సు కాపాడుతూనే ఉంటుంది. శంకరాచార్యుల వారి శరీరం లేకపోవచ్చు, శంకరాచార్యుల వారి తేజస్సు అలాగే ఉంటుంది, అది కాపాడుతూనే ఉంటుంది. దానికి ప్రబల ఉదాహరణ ఏమిటో తెలుసా? గురువు పేరెత్తితే ప్రకృతి కూడా పరవశించిపోవలసిందే. కాల్చేసిన ఎండలు 108వ నామం దగ్గర పూర్తవుతుంటే చినుకులు పడి చల్లబడింది. లోకంలో దాన్ని ధర్మంగా చెప్తారు. మహాపూర్ణాహుతి చేస్తే ఏదైనా పెద్ద కార్యక్రమం చేసి మహాపూర్ణాహుతి చేశారనుకోండి, వర్షం పడుతుంది. పర్జన్య విష్ణుప్రీతి. నేను ఎంతో సంతోషించానని విష్ణువు ప్రీతి పొందితే, ఎందుకంటే విష్ణువు ధర్మం కోసం ఉంటారు, గురువులు ధర్మం కోసం ఉంటారు. నేను ఎంతో ఆనందపడ్డాను అని చెప్పవలసి వస్తే పొడమి చల్లబడిపోయి వాన చినుకులు పడతాయి. అకాలంగా ఋతువు కాని ఋతువులు నిన్న రాత్రి వరకు పొద్దుటి వరకు కాల్చేసింది 108వ నామం చెప్పడానికి వచ్చేటప్పటికి చల్లగా అయిపోయింది వానపడి. ఉన్నారు శంకరాచార్యుల వారనడానికి, ఉన్నారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారనడానికి, గురువుల్ని పట్టుకుంటే 33 కోట్ల మంది దేవతలు ప్రసన్నులవుతారనడానికి ఇంకింతకన్నా ఉదాహరణ నేను మీకు ఏం చూపించగలను? నేను ఏదో నామం చెప్పగలనేమో, కానీ నాకు వచ్చినంతలో వచ్చిరాని వాడు, ఓ చేతకాని వాడు భక్తితో చెప్పడానికి కూర్చుంటే అంత సంతోషిస్తే, నిజంగా మనం నమ్మకంతో ఇంకా ముందుకెళ్ళగలిగితే ఆయన మనకి ఏమి ఇవ్వరు శంకరాచార్యులు వారు. కాబట్టి శంకరులని పట్టుకునేటప్పుడు ఆయన మనని పట్టుకుంటారు. ఎందుకంటే ఆయన అంత వాంగ్మయం ఇచ్చారు. పట్టుకునేవాడే లేకపోతే ఆయనకి బెంగగా ఉండదు. ఎందుకు అవతారం తీసుకున్నట్టు, ఎందుకు కష్టపడ్డట్టు. ఒక్క సౌందర్యలహరి శ్లోకం వచ్చినవాడు లేడు ఇవాళ, ఒక శివానందలహరి శ్లోకం వచ్చినవాడు లేడు. నేను ఇన్ని పుస్తకాలు ఇచ్చాను, 5 పుస్తకాలు లేవు ఎవరింట్లో అని ఆయన బాధపడతారు. అప్పుడు ఆయన మనని పట్టుకుని ఏం చేస్తారంటే, కాదురా నాన్న నేర్చుకోరా అని చెప్పి ఆయనే శిష్యుల్ని కూర్చోబెట్టుకుంటారు. ఎందుకంటే శిష్యులు పెరగాలని ఓ హోమం చేస్తారు. అది ఉంది లోకంలో, అవంతి హోమం అని అదో హోమం చేస్తారు. ఎందుకంటే శిష్యులు పెరుగుతున్నారనుకోండి ధర్మం పెరుగుతుంది, ప్రబోధం వింటున్నారనుకోండి, మంచి విషయాలు చదువుతూ గురువుల మీద భక్తి ఏర్పడితే ధర్మం ఏర్పడుతుంది. అందుకని అవంతి హోమం చేస్తారు. నిజానికి పూర్వం ఏం చేసేవారంటే, పాఠశాలలు తెరిచి విద్య ప్రారంభం అయ్యే ముందు హోమాలు చేసేవారు. ఎందుకంటే శిష్యులందరూ కూడా ధార్మికంగా చదువు నేర్చుకుంటే శక్తి వస్తుంది. ఇప్పుడు డాక్టర్ అయ్యాడు అనుకోండి, ఒళ్ళు కోసేసే అధికారం వచ్చింది. మీరు ఎవరినన్నా పక్కన కూర్చుంటే ఓ బ్లేడో ఓ చాకో పెట్టి ఇలా అన్నారనుకోండి, అదో పెద్ద నేరం. డాక్టర్ గారికి వస్తే ఉపకారం, డబ్బిచ్చి మరీ కోయించుకుంటాం. ఎందుకని ఆయన చేసేది ఏదైనా మనకి శరీరానికి రక్ష చేయడానికి కోస్తున్నారు. ఇప్పుడు నా ఒంటి మీద ఎవరైనా ఏమైనా చేస్తారేమో అని అనుమానం ఉంటే నిద్ర వచ్చేస్తున్నా నేను కళ్ళు పడిపోకుండా జాగ్రత్తగా ఉంటాను. వైద్యుడి మీద ఎంత నమ్మకం? నాకు మత్తి ఇచ్చేసి నన్ను నిద్రపుచ్చేసి మీరు కోసేసేయండి అని చెప్పేసి, నాన్న వాళ్ళు ఎవ్వరూ లేకుండా, భార్య లేదు, పిల్లలు లేరు, అందరినీ వదిలిపెట్టేసి మత్తు పుచ్చుకొని
గుండె నిలువుగా అడ్డంగా కోసేస్తాట అంటే ఆయన నాకు మళ్ళీ ఆయుర్దాయం ఇస్తాడు అని నమ్మి అంత నిద్రలోకి వెళ్ళిపోయి మంచం మీద పడుకుని వెళ్ళిపోతున్నావే శస్త్రచికిత్స గదిలోకి. అప్పుడు వైద్యుణ్ణి ఎంత నమ్మావు? అంత నమ్మకం ఎలా వచ్చింది ఆయన మీద? ఆయనకున్న చదువు, ఆ చదువు ఆయన కానీ దుర్వినియోగం చేస్తే ఏమైపోతుంది సమాజం? చదువు కాదు, చదువుతో పాటు సమాజము పట్ల కర్తవ్యత నిష్ఠ అలాంటి వాళ్ళు పెరగాలని హోమం చేస్తారు. అవంతి హోమం చేసి పాఠశాల తెరుస్తారు, తెరిచి పిల్లలకి పాఠం చెప్తారు, శిష్యులు పెరగాలని చేస్తారు. అట్లాంటి హోమం చేస్తారు, అవంతి హోమం అని. కాబట్టి శంకర భగవత్పాదులు మన కోసం వెతుక్కుంటారు, మనము శంకర భగవత్పాదుల పాదాలు గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ పెరిగిపోయామని ఓ 30 శ్లోకాలు 40 శ్లోకాలు వచ్చాక పిల్లిలాగో కోతి పిల్లలాగో వదలకూడదు, పట్టుకునే ఉండాలి. ఉంటే ఆఖరి స్థితి ఆయన యందు ఐక్యం అయిపోవడం. ఐక్యం అయిపోయిన తరువాత కూడా ఎవరికి నమస్కారం చేస్తూ ఐక్యం అంటే గురువుగారికే. అక్కడ మాత్రం అద్వైతం లేదు. ఎందుకని అంటే అంతటి మహోపకారి. కాబట్టి దేహం ఉన్నా కరుణే, దేహం లేకపోయినా కరుణే. అందుకని ఆ కరుణకి హద్దు లేదు. సాధారణంగా దయకి శరీరం అవసరం అవుతుంది. దయా మాట రెండు శరీరంతో ఉంటాయి. గురువుగారి మాట, గురువుగారి దయ శరీరంతో సంబంధం లేదు. గురువుగారు చెప్పిన మాటలు అలా ఉండిపోతాయి అంతే. గురువుగారు చూపించిన దయ అలా నిలబడిపోతుంది అంతే. అవి రెండు చెక్కు చెదరవు కాలంలో. ఆయనకి శరీరం ఉంటే ఉపకారం చేశాడు, ఆయనకి శరీరం ఉంటే మాట్లాడాడు. గురువు శరీరం లేకపోయినా, ఆయన శరీరం పతనమైపోయినా కూడా శిష్యుల్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు. గురువుగారి శరీరం పతనమైపోయినా కూడా ఆయన మాటల జ్ఞాపకానికి వచ్చి జీవితాన్ని ఒబ్బిడి చేస్తూనే ఉంటాయి. అందుకని గురువు విషయంలో గురువు శరీరం పతనమైపోతే సంబంధం తెగిపోలేదు. ఆ గురువుగారిని రోజు తలుచుకుని నమస్కారం చేయవలసిందే. నిద్ర లేస్తూ గురువుగారికి నమస్కారం, రాత్రి పడుకోబోయేటప్పుడు గురువుగారికి నమస్కారం, సంధ్యావందనం చేస్తే నమస్కారం, ప్రవచనం మొదలెడితే నమస్కారం, ప్రవచనం పూర్తి చేస్తే నమస్కారం. గురోచ్ఛిష్టం జీవితం. కాబట్టి అప్పుడు శంకర భగవత్పాదులు శరీరంతో ఉండాలా మన అనుగ్రహించడానికి? సదాశివుడిగా అనుగ్రహిస్తూ ఉంటారు, శివాంశతత్పరులు కాబట్టి. రెండోది, మీరు శంకరాచార్యుల వారు జగద్గురువు అని అనడానికి ప్రధానమైన కారణాల్లో ఒకటి ఏంటంటే, జగత్తుకంతటికీ బంధువుగా ఎవరిని చెప్తారు? సూర్యుడిని చెప్తారు. జగచ్చక్షువు జగద్బంధువు అని. ఎందుకని అంటే సూర్యకిరణములు జగత్తులో పడని ప్రదేశం ఉండదు, అన్ని చోట్ల పడతాయి సూర్యకిరణాలు. ఒకవైపు ఒకసారి పడితే ఇంకో వైపు పడవచ్చు. ఇక్కడ చీకటి అయినప్పుడు అమెరికాలో పగలవచ్చు, అమెరికాలో పగలప్పుడు ఇక్కడ రాత్రి కావచ్చు. మొత్తం మీద జగత్తు మీద సూర్యకిరణాలు పడతాయి. సూర్యకిరణాలు ఏం చేస్తాయి పడితే? బాహ్యంలో ఉన్న చీకటిని తీసేస్తాయి. కానీ నా లోపల, నా హృదయంలో ఉన్న అజ్ఞానం అన్న చీకటిని సూర్యకిరణం తీయగలదా? తీయలేదు. సూర్యకిరణానికి ఆ శక్తి లేదు. సూర్యకిరణం బయట వెలుగులు ప్రసరిస్తుంది. అది మొక్క, ఇది దొంగ, ఇది కర్ర, ఇది పాదు అలా తెలుస్తుంది. నా హృదయ గుహలో ఏర్పడిపోయిన అజ్ఞానమన్న చీకటిని సూర్యకిరణం తీయలేదు. ఎందుకంటే అది కటిక చీకటి లోపల. ఆ కటిక చీకటిలో జ్ఞానజ్యోతిని వెలిగించగలిగిన వాడు ఎవరు? గురువు ఒక్కడే. అప్పుడు ఆయన వెలిగించిన వెలుగు ఇక్కడే వెలిగింది, అక్కడ వెలగలేదని నువ్వెవరు చెప్పడానికి? ఎవరు ఎక్కడ ప్రభావితులయ్యారో, ఎవరు ఎక్కడ వెలిగారో దీపాలై శంకర భగవత్పాదుల పేరు చెప్పి ఈ క్షణంలో ఎన్ని జ్ఞానజ్యోతులు ఎక్కడెక్కడ అలా వెలిగిపోతున్నాయో. సూర్యుడు కూడా చెయ్యనిది ఎవరు చేస్తున్నారంటే గురువు చేస్తున్నాడు. అందుకని భాను శబ్దం అన్వయమైంది గురువుకి. శంకర భానవే అంటారు. కాబట్టి జగత్తునంతటినీ సూర్యుడు ప్రకాశింపచేస్తే అందరి హృదయాలలో ఉన్న అజ్ఞానపు చీకట్లని జగద్గురువు తొలగించారు. అందుకని శంకరాచార్యులు వారు జగద్గురువు. ఇప్పటికీ శాస్త్రవేత్తలు కూడా ఆయన పేరు చెప్తే 2 చేతులు ఎత్తి నమస్కరించారు. మీకు ఎప్పుడైనా నేను ప్రత్యేకంగా ఒకరోజు అవన్నీ చదివి వినిపిస్తా ఎంతమంది శాస్త్రవేత్తలు ఆయన గురించి మాట్లాడారు.
సూర్యుడి యొక్క కిరణాల్లో ఇబ్బంది ఉంటుంది, వేడి ఉంటుంది. సూర్యకిరణం వల్ల వేడి తట్టుకోవడం కష్టం. గ్రీష్మ ఋతువు వచ్చిందనుకోండి, మధ్యందిన మార్తాండు అంటాం. మధ్యాహ్నం అయిన తర్వాత ఏదైనా పనున్నా ఇంకో అరగంట సేపు అలా తిరుగుదామంటే ఉండదు. కానీ గురువుగారు ఎప్పుడు మాట్లాడనివ్వండి, ఏది మాట్లాడనివ్వండి, చంద్రకిరణాల్లో ఉంటుంది. అంత చల్లగా ఉంటుంది, అంత జ్ఞాపకం ఉండిపోతుంది, అంత అమృతంలా ఉంటుంది. గుర్తొస్తూ ఉంటే సంతోషంగా ఉంటుంది, ఊరటగా ఉంటుంది. ఆయన దర్శనం అంత ప్రసన్నంగా ఉంటుంది. సూర్యుడు అస్తమానం అలా ఏం ఉండడు, చాలా వేడిగా ఉంటాడు. గురువుగారు లోపల చీకటిని తొలగించడం అంత ప్రసన్నంగా చేస్తాడు, అంత అమృతత్వంతో చేస్తాడు, అమృత హృదయంతో చేస్తాడు, తాను కష్టపడుతూ చేస్తాడు. అంత చల్లటివాడు. అప్పుడు ఆయన జగద్గురువు గారు ఆ దయచేత అంతటి మహానుభావుడు. అందుకని చల్లతనంతో చేస్తారు. ఇవన్నీ కూడా శంకర భగవత్పాదులు ఈ లోకానికి చేసినటువంటి మహోపకారాలు. నేను 108 నామాల్లో ఇవాళ 108వ నామంగా దీన్ని జగద్గురువుకి అన్వయం చేస్తూ సింహావలోకనం చేశాను. కానీ యథార్థానికి మీరు నేను చెప్పిన 107 నామాల్ని అన్వయం చేస్తే చివరకు వచ్చేది శంకరుడు జగద్గురువులని అర్థం అవుతూ ఉంటుంది, ఆయన కీర్తి ప్రతిష్టల చేత. అంతటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. కాబట్టి శంకరాచార్యుల వారి విషయంలో ఒక్క మాట చెప్తారు, మాకంటూ ఏమైనా కోరికుంటే ఒక్కటే, మోక్షం ఈ జన్మలో రాలేదని మేమేం బెంగపెట్టుకోం. ఎందుకంటే యథార్థానికి మోక్షం కన్యాదానంలా ఉంటుంది. కన్యాదానంలా ఉంటుంది అని ఎందుకంటున్నానంటే, కన్యాదానం చేయాలంటే ఏం చేయాలి? ఆడపిల్ల ఉండాలి. ఆడపిల్ల ఇంట్లో ఉందనుకోండి, ఆ ముచ్చట వేరు, ఆ ఆనందం వేరు. ఎందుకనంటే ఆడపిల్ల అనేటప్పటికీ ఓ ముద్దు, ఓ మురిపం, ఏదో పువ్వులు కొనడం, గాజులు కొనడం, బొట్టు, కాటుక, తిలకం, చిన్నతనం నుంచి అమ్మ చీర తను చీరలా కట్టుకు తిరుగుతూ ఉండడం, ఇంట్లో అమ్మ వెనకాల తిరుగుతూ ఉండడం, ముగ్గెడుతూ ఉండడం, అమ్మకి ఏదో వంటలో సాయం చేసి పెట్టడం. ఆడపిల్ల ప్రేమ వేరు. అసలు ఆడపిల్లలు లేని ఇళ్లల్లో ఆ భావన సౌకుమార్యాలు ఉండవు. హృదయాలు చాలా కఠినంగా ఉంటాయి. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచించుకోవడమే వచ్చు. వాళ్ళకి ఇతరుల గురించి ఆలోచించడం వాళ్ళకి చేతే కాదు. వాళ్ళకి ఆ స్థితి ఎందుకు వచ్చిందంటే వాళ్ళ ఇళ్లలో ఆడపిల్లలు లేక ఆ పరిస్థితి. ఆడపిల్లలు ఉండుంటే వాళ్ళ హృదయాలకి సౌకుమార్యం, ఇతరుల కష్టం అర్థం చేసుకోవడం వాళ్ళకి వచ్చి ఉంటుండేది. అది లేకే రాలేదు. మీరు ఏమైనా అనుకోండి, ఆడపిల్ల భావన సౌకుమార్యాన్ని ఇస్తుంది. అంత కష్టపడి పెంచుతాడు ఆడపిల్లని. పెంచి తనే కదా ఈ పిల్ల ఇలా నా దగ్గర ఉండిపోకూడదు, తగిన వరుడు దొరకాలని వెతుకుతాడు. దొరికాడు వరుడు, ఆనందపడిపోయాడు, 10 మందికి చెప్పాడు, సంతోషపడిపోయాడు. అక్కడ చేయబదులట్టుకొచ్చాడు, ఇక్కడ చేయబదులట్టుకొచ్చాడు. చేస్తే చేశాను, అప్పు బాగా వైభవంగా చెయ్యాలి, నా కూతురు సంతోషించాలన్నాడు. పెళ్లి చేసేసాడు. పిల్ల ఏం చేస్తుంది? మగపిల్లాడి చిటికిన వేలట్టుకుని వెళ్ళిపోయింది. ఏడిచాడు. ఎందుకు ఏడవడం? నువ్వేగా చేశావు. పెళ్ళి చెయ్యాలన్నావు, చేస్తే సంతోషం అన్నావు, అదో ఇంటికి ఇల్లాలవ్వాలన్నావు, పెళ్లి చేసి ఏడుస్తావు ఎందుకు అంటే, అయ్యో ఆడపిల్ల వెళ్ళిపోయింది అని బెంగ. మోక్షం నిజంగా ఈశ్వరుడు ఇచ్చేస్తాను అబ్బాయి, వచ్చేయి, ఇంకా నీకు జన్మ లేదని అనుకోండి, బెంగగా ఉంటుంది. గోశాల ఏమైపోతుంది, పూజలు ఏమైపోతాయి, సత్సంగం ఏమైపోతుంది, ఎన్ని జన్మలు ఎత్తినా వచ్చిన నష్టం ఏమిటి? హాయిగా శంకరాచార్యులు వారి గురువుగా హాయిగా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఆ ఉన్న అర్ధనాయో, ఆనాయో, రూపాయో, 10 రూపాయలు వేసుకొని కార్యక్రమాలు చేసుకొని ప్రసాదాలు తింటూ మొక్కలకి నీళ్ళు వేసుకుంటూ ఎంత హాయిగా ఉంది అని తీరా మోక్షం ఇచ్చేస్తానంటే కన్యాదానం చేసేసిన తండ్రి ఎలా బాధపెడతాడో అలా ఇంకా శరీరం ఉండదట, ఇంకా నేను ఆత్మ పరమాత్మ యందు ఐక్యమైపోయి అలా ఉండిపోతా అంటే అలా బాధపడతాడు నిజానికి. అప్పుడు ఏమంటాడంటే, నాకు మోక్షం కన్నా అన్నీ ఒక్కటే, అన్ని రూపాలు ఆ పరమేశ్వరుడివే అన్న పరమేశ్వరుని యందు భక్తి. అసలు ఈ మనుష్య దేహంతో ఇన్ని మంచి పనులు చెయ్యొచ్చని చెప్పిన శంకరాచార్యుల వారి వంటి గురువు ఇది మాత్రం నేను కాదని నిరంతరం పరిశీలన చేసేటటువంటి ఉత్తరమీమాంసా పరిశీలనం 3 నాకొస్తే ఎన్ని జన్మలు ఎత్తితే ఏమిటి కష్టం? ఇది నేనన్న వ్యామోహం లేకుండా ఉండడానికి ఉత్తరమీమాంస ఉంది, అది పరిశీలనం చేస్తుంటా. అదే శరీరమీమాంస. వ్యాసుల వారు దానికి పెట్టారు కదా పేరు, బ్రహ్మసూత్ర పరిశీలనానికి ఆత్మ గురించి ఉంటుంది కాబట్టి.
కాబట్టి శంకరాచార్యుల వారు గురువు, ఆయన నన్ను గట్టెక్కిస్తారు. నాకేం బెంగ, మార్జాల కిశోర న్యాయము ఉంది, బర్కట కిశోర న్యాయము ఉంది. ఆయన నన్ను అట్టుకుంటారు పిల్లిలాగా, నేను పట్టుకుంటాను ఆయన కడుపుని కోతి పిల్లలా. కాబట్టి ఎప్పుడూ మొత్తానికి అటు ఇటు పట్టుకునే తిరుగుతూ ఉంటాను, పెద్దయినా పట్టుకుంటాను, ఎప్పుడూ పట్టుకుంటాను. ఏమిటి బెంగ నాకు మోక్షం లేకపోతే? ఇప్పుడు ఇలా ఎన్ని జన్మలు ఎత్తినా నాకేం బెంగలేదు ఈశ్వర, కానీ శంకరాచార్యుల వారిని మాత్రం గురువుగా నాకు ఈ చాలు అని ఒక గొప్ప శ్లోకం చెప్తారు. శాస్త్రం శరీరమీమాంస. నేను ఎప్పుడూ శరీరమీమాంస చదువుతూ ఉండాలి. అంటే ఇది కాదు శాశ్వతం, ఆత్మ శాశ్వతం అన్నది నాకు ఎరుకలో ఉండాలి. దేవస్తు పరమేశ్వర, అన్ని మూర్తులు ఆయనే అని భేదబుద్ధి లేకుండా పరమేశ్వర భక్తి. ఆచార్య శంకరాచార్య, నాకు ఆచార్యుడిగా గురువుగా శంకర భగవత్పాదులు ఉండాలి. సంతు జన్మని జన్మని, ఎన్ని జన్మలెత్తినా నాకేం బెంగలేదు. నాకు మాత్రం ఇది కావాలి. ఇలా ఇస్తావా? నీ ఇష్టం, ఇచ్చుకో. ఎన్ని జన్మలు ఇస్తే నాకేమిటి? ఆడపిల్ల ఇంట్లో పెరుగుతున్నట్టు ఉంటుంది. ఆఖరణ ఎప్పుడో కన్యాదానం, మరి తప్పదు. ఇంక ఎన్నాళ్ళని ఆడపిల్ల బాగుందని పెంచుకుంటూ కూర్చుంటావు ఇంట్లో. ఆ కళ్యాణం చేసేయవలసిందే, కన్యాదానం చేసేయవలసిందే. అప్పుడు చూద్దాం. అప్పటి వరకు మాత్రం ఎన్ని జన్మలు ఎత్తినా నాకేం బెంగలేదు అని అడుగుతారు. శంకరాచార్యుల వారి విషయంలో ఈ మాట అడుగుతారు, పెద్దలైన వారు కూడా అడుగుతారు. అదే మనం అడిగి పూర్తి చేసేద్దాం. నేనంటాను, మీ అందరు అనండి. శాస్త్రం శరీరమీమాంస దేవస్తు పరమేశ్వర ఆచార్య శంకరాచార్య సంతు జన్మని జన్మని. మనం అడిగింది వింటారు శంకర భగవత్పాదులు. ఇప్పుడు ఆయన మార్జాల కిశోర న్యాయంతో పట్టుకుంటారు. మనని అడిగాం కదా, పిల్లని పిల్లి పట్టుకున్నట్టు పట్టుకుంటారు. మనం మర్కట కిశోర న్యాయంతో పట్టుకుంటాం. కోతి పిల్ల కోతిని పట్టుకుంటాం. ఆ తర్వాత పెరిగి పెద్ద అయిపోయినా వదలం, అలాగే గుర్తుంటుంది. ఆ తర్వాత ఎప్పుడో కళ్యాణం అప్పుడు చూద్దాం. అప్పటి వరకు మనకి లోటేం లేదు. ఏదో మనం ఎక్కడో ఉండిపోయామని బెంగెట్టుకోక్కర్లేదు. పైన పట్టుకులాగి ఆయన ఉన్నారు, ఆయన లాక్కుంటారు. మనకేం బెంగ? తిరుపతి వెళ్ళాలంటే ప్రతి పెట్టి బెంగెట్టుకోక్కర్లేదు. నేను ఎలా వెళ్ళాలని వెనక పెట్టి ముందు పెట్టి పట్టుకుని ఇంజన్ వెనక పెట్టి ఇంజన్ వదిలేయకుండా ఉంటే చాలు. ఇంజన్ ప్రతి పెట్టి తన ముందు పెట్టిని పట్టుకుందా లేదా అని చూడడానికి వెనకాతల గార్డు బాగుంటే చాలు. ఆయన చూస్తూ జాగ్రత్తగా ఈ పెట్లన్నీ ఓదాన్నోటి పట్టుకుని అన్నీ కలిపి ఇంజన్ నట్టుకుంటే అది తిరుపతిలో ఆక్కుపోతుంది వెంకటేశ్వర స్వామి దగ్గరికి. అది తీసుకుపోతుంది కాశీ. మిగిలిన ఏమీ చేయక్కల, వాటంతటి వాటికి ఏమి ఇంజన్లు లేవు, అవేమీ పరిగెత్తావు. అన్నీ కలిసి ఇంజన్ని పట్టుకున్నాయి. ఆ ఇంజన్ కాశీ తీసుకెళ్ళింది. ఆఖరికి ట్రైన్ కాశీ వెళ్ళిపోయింది అంటాడు. ఇంజన్ తీసుకెళ్ళింది శంకరాచార్యుల వారు ఇంజన్. ఆయన్ని మనందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ ఉత్తరీయాల ఒకళ్ళం పట్టుకున్నాం అనుకోండి, అందరం విశ్వనాథుడిని చేరుతాం, అందరం వెంకటేశ్వరుణ్ణి చేరుతాం. బెంగే ఉంది. అప్పటి వరకు వచ్చే స్టేషను వెళ్ళే స్టేషను సంతోషంగా సరదాగా గడిపేద్దాం. హాయిగా భగవద్భక్తితో జీవనం చేసేయచ్చు. కాబట్టి శాస్త్రం శరీరమీమాంస దేవస్తు పరమేశ్వర ఆచార్య శంకరాచార్య సంతు జన్మని జన్మని. ఆ అదృష్టాన్ని ఇమ్మని మనం శంకర భగవత్పాదుల్ని ప్రార్థన చేస్తూ పరమోత్సాహంగా వైశాఖ శుక్ల పంచమిని నిర్వహించి గురువుగారికి చేయడం కన్నా జీవితంలో గొప్ప విషయం ఇంకొకటి లేదు. అందుకని శంకర భగవత్పాదులకి మన శక్తి వంచన లేకుండా మనం అంత అద్భుతంగా ఆ ఉత్సవాన్ని చేసే శక్తినిమ్మని మనం మళ్ళీ గురువుగారిని కోరుకుందాం. శంకరాచార్యుల వారిని మహాస్వామి వారి పాదాలు పట్టి ప్రార్థన చేస్తూ, నేను ఇంచుమించు గాయత్రి బీజాక్షరాలు ఎన్నో అన్ని రోజులు చెప్పా, ఈ 108 నామాలు. అయినా మీ అందరూ ఇంత దూరమైన శ్రద్ధగా భక్తిగా రోజు వచ్చి అంత సంతోషంగా విని ఆ శంకరాచార్యులు వారి అన్ని బొమ్మలు గీసి తీసుకొచ్చినందుకు మీకు అందరికీ నాకు శంకర భగవత్పాదుల యొక్క పరిపూర్ణమైనటువంటి కరుణాకటాక్ష వీక్షణాలు ఉండాలి అని నేను గురుమండలినంతటినీ ప్రార్థన చేస్తూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.